సార్ నమస్తే అండి. నమస్తే. 'త్రిష విజయ్' గారు విడిపోయారు. విడిపోయారంతే విడిపోబోతున్నారు కూడా కాదు విడిపోయారు. ఎందుకనంటే 'త్రిష' అన్‌ఫాలో చేశారు. ఎప్పుడు విజయ్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ విషెస్ చెప్పే 'త్రిష' గారు అసలు విషెసే చెప్పలేదు. ఇది నిన్నటి వరకు నడిచిన కథ. ఈరోజు ఉదయం చూసేసరికి 'త్రిష' ఒక మంచి ఫోటో పెట్టారు. విజయ్‌తో పాటు కేక్ ఉన్న ఫోటో. ప్రతి విలువలున్న అంటే ప్రతి వ్యక్తికి గౌరవం ఇచ్చే వ్యక్తి తనదైన శైలిలో ప్రశంసిస్తూ, పొగుడుతూ ఆహ్, టైమర్ కూడా పెట్టారు 00 అంటూ. అవును. ఓకే. ఇది ఇక్కడ కాస్త మెన్షన్ చేయాల్సిన విషయం. అందరికన్నా మొదట నేనే విష్ చేశాను అన్నట్టుగా. దీనర్థం వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతున్నట్టేగా? ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోంది. కానీ బయట బ్రేకప్ వార్తలు వేగంగా చాలా అంటే ప్రతి సెలబ్రిటీ కూడా ఇప్పుడు స్క్రూటినీలో ఉన్నారు. హ్మ్. ప్రతి అంటే ఆహ్, ఒక రకంగా వివాహ బంధంలోకి వెళ్ళినటువంటి జంట మీద కూడా నిఘా ఉంది. ఏది ఇంటెలిజెన్స్ నిఘా కాదు. ప్రపంచ నిఘా, ప్రజల నిఘా ఉంది. అంటే వీళ్ళ ప్రతి సోషల్ వ్యక్తి మూడో మీడియా కన్నే. ప్రతి అకౌంటు అంటే ఎవరు అన్‌ఫాలో అవుతున్నారు, ఎవరు ఫాలో అవుతున్నారు. ఎవరైనా ఒక హీరోయిన్ గాని, లేకపోతే ఎనీ సెలబ్రిటీ ఇంకొక సెలబ్రిటీని గాని, ఇంకెవరినైనా ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా దాని మీద ఒక కథ అల్లుతున్నారు. హ్మ్. అన్‌ఫాలో చేస్తే దాని మీద ఒక కథ అల్లుతున్నారు. అంటే పర్సనల్ లెవెల్‌లో తీసేసుకొని, అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితాలని వీళ్ళు జడ్జ్ చేయటంగానే భావించాల్సొస్తుంది దాన్ని. ఈ విన్యాసాలని. ఏదో పొరపాటున అన్‌ఫాలో చేసుండొచ్చు. ఎవరినో చేద్దాము అని అనుకుని చాలా సందర్భాల్లో జరుగుతుందలాగ. ఈ ఓవర్‌గా వెళ్ళిపోతున్న టైంలో అంటే అకౌంట్‌ని మెయింటైన్ చేయటం కోసం చాలా సందర్భాల్లో చాలామందిని తప్పిస్తారు. ఈ తప్పిస్తున్న క్రమంలో సిమిలర్ ఒకే తరహా పేర్లున్నటువంటి వాళ్ళు ఇద్దరు, ముగ్గురు లేచిపోతారు. దాన్ని ప్రపంచం ఇష్యూగా మార్చేసి వీళ్ళ మధ్య ఏదో గొడవలయిపోయినాయి. వీళ్ళు బ్రేకప్ అనే పద్ధతిలో స్టోరీలు రాయటం అనేది తప్పు. దాని ప్రాతిపదికగా. హ్మ్. అంటే సోషల్ మీడియా కనెక్టివిటీని ప్రాతిపదికగా తీసుకుని, ఆవిడ అక్కడ అన్‌ఫాలో చేశారు కాబట్టి అని దాడి చేయటం. రెండోది గ్రాంటెడ్‌గా తీసేసుకుని, ఆవిడకి హోంమంత్రి పదవిస్తారు. ఆవిడని కంటెస్ట్ చేయిస్తారు. ఆవిడని పోటీకి పెడతారు, గెలిపిస్తారు. ఇవన్నీ మాట్లాడుకుంది ప్రపంచం. ఒకానొక దశలో అదంతా నిజమే అనుకుని భావించేవారు. మనం అవునా? కాదా? అంటూ ఒక డైలమాలో ఉండి చాలా వీడియోస్ కూడా చేసాం. అవును. అంటే ఈ జడ్జిమెంట్లు కూడా ఒక రకంగా జనాల్లో వీళ్ళిద్దరికీ ఒక ఇమేజ్ ఉంది. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఇమేజ్‌ని ఏదో పద్ధతిలో సొమ్ము చేసుకోవటానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చేస్తున్నటువంటి కసరత్తులో భాగంగానే ఈ గొడవంతా జరుగుతోంది. ఈ కసరత్తులోకి వాళ్ళ పర్సనల్ జీవితాలను పట్టుకొచ్చే హక్కు ఎవరికీ లేదు. హ్మ్. కానీ ఆ హక్కుని టేక్ ఓవర్ చేసి అంటే నిర్మొహమాటంగా లాగేసుకుని వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రమాదం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదిది. ఇది అవతల వాళ్ళని ఇబ్బందికి గురి చేసేటువంటి వార్తా కథనాలు రాయటం అనేది ఖచ్చితంగా తప్పు. పర్సనల్ లెవెల్‌లో. వాళ్ళ జీవితం నుంచి వాళ్ళు ప్రజలకేదన్నా హాని చేస్తుంటే దాని గురించి మాట్లాడండి. అంటే సమాజానికి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తన ఉంటే దాని మీద మాట్లాడొచ్చు. కానీ అన్‌ఫాలో చేస్తే అదొక బ్రేకప్ న్యూస్ గాను, ఆవిడ మళ్ళీ విషెస్ పెట్టగానే రాత్రి ఏదో జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఏదో శిఖరాగ్ర సమావేశాలు జరిగి, హ్మ్. వాళ్ళిద్దరూ మళ్ళీ రీయూనియన్ అయిపోయి, ఇమ్మీడియేట్‌గా ఆవిడ ఆ ఫోటో పెట్టడానికి రీజన్ దీని వెనకాల ఒక 3 గంటల యుద్ధం జరిగింది. ఇటు నుంచి అటు కారు వెళ్ళింది. అటు నుంచి ఇటు కారు వెళ్ళింది. ఈ ఈ కథనాలు రాసేయటం అనేది ఇబ్బందికరం. హ్మ్. అంటే ఇది ఈ ఇమేజ్‌ని సొమ్ము చేసుకోవటానికి బయట నుంచి జరిగేటువంటి ప్రయత్నాలు. ఇది ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాల్సినటువంటి వ్యవహారం. ఏ రోజున వాళ్ళంతట వాళ్ళుగా మేమేదో ఒక వివాహ బంధంలోకి వెడతాము అని ఎవరు మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు. ఈవిడ మాట్లాడలేదు. ఎవరి జీవితాల్లో వాళ్ళున్నారు. ఎవరి లిమిట్స్‌లో వాళ్ళున్నారు. ఆవిడ కూడా ఎక్కడ పార్టీ యాక్టివిటీస్‌లోనో లేకపోతే పార్టీ వేదికల మీదో కనిపించలేదు. అండ్ ఇంకొకటి సార్ వీళ్ళిద్దరు ఎప్పుడు కనిపించినా 'త్రిష' గారి గురించి మనం ఆలోచిస్తే చాలా హుందాగా వ్యవహరించిన తీరు. అవును. ఇప్పుడు ఇప్పుడు మీకు నాకు తెలిసిన కామన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం వెళ్ళామనుకోండి ఎంత అంటే ఒక థర్డ్ ఐ మనల్ని తప్పు పట్టే విధంగా లేకుండా ఎప్పుడూ మన లేరు. బిహేవియర్ ఉంటది. అవును. ఎందుకంటే ఆ రిలేషన్ అది కాబట్టి.
అక్కడ ఇన్ని రూమర్స్ ఉన్నప్పటికీ, హ్మ్. ఇన్ని స్పెక్యులేషన్స్ ఉన్నప్పటికీ, 'త్రిష' గారు వ్యవహరించిన తీరు, విజయ్ గారి హుందాతనం చాలా పర్టిక్యులర్‌గా కనిపిస్తోంది అవును. మనకి. వాళ్ళిద్దరూ ఎక్కడ అవతల వాళ్ళని విమర్శించే ప్రయత్నం గూడా చేయలేదు. ఒకే ఎక్కువ కూడా ఒక్కసారి. చేయలేదు స్టేజ్ పైన కదా సార్? ఎప్పుడూ చేయలేదు. హ్మ్. ఒకే ఒక్కసారి అతను నాగేంద్రన్ మాట్లాడినప్పుడు మాత్రమే ఆవిడ ఖండించారు. అవును. ఇలాంటి ధోరణి సబబు కాదు అని మాత్రమే చెప్పింది ఆవిడ అప్పుడు గూడా. ఎక్కడ ఓవర్ డైలాగ్ లేదు. అంటే వాళ్ళు వాడిన భాష ఎప్పుడు వీళ్ళు వాడే ప్రయత్నం చేయలేదు. చేయలేదు. కొంతమంది స్టేజ్ మీద మనకర్థమవుతది. ఆ బిహేవియర్. బట్ వీళ్ళలా డెఫినెట్‌గా. లేరు. అలా లేరు. హ్మ్. అంటే చాలా జెంటిల్‌గానే హ్యాండిల్ చేయదలుచుకున్నారు వాళ్ళు. ఒకవేళ ఏదన్నా ఉంటే ఓపెన్‌గా చెప్పేస్తారు. దానిలో పెద్ద దాచిపెట్టుకోవడానికి ఏమి ఉండదు. ఒక పబ్లిక్ ఈవెంటే జరుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని డెసిషన్ తీసుకుంటే, రెండోది కోర్ట్‌లో కేసుంది. ఆయన చెంగల్పట్టు కోర్ట్ నుంచి ఒక డెసిషన్ రావాలి. అంటే దీని ద్వారా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి తమిళనాడు వ్యవహారాల నుంచి రోజుకొక స్పెక్యులేషన్ ఆయన పర్సనల్ లైఫ్ మీద పుట్టించడం కూడా వ్యూహాత్మకంగా జరుగుతోందేమో ఆయన్ని డీఫేమ్ చేయటంలో భాగంగా. అంటే ప్రెజర్ బిల్డ్ చేయటం. పర్సనల్ లైఫ్‌లోకి వెళ్ళిపోయి ప్రెజర్ బిల్డ్ చేసి, మీరు మీ భార్యతో రీయూనియన్ అవ్వబోతున్నారు. అవ్వాలి అని జనం కోరుకుంటున్నారు. అనే దిశగా ఆయన్ని డ్రైవ్ చేయటం కోసం ఆ వార్తలు విపరీతంగా సర్క్యులేట్ చేశారు. కానీ ఒకవేళ అలా జరిగే అవకాశం కూడా ఉందంటారా? ఎందుకనంటే ఆహ్, ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అఫ్‌కోర్స్ ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత ఎడబాటొచ్చినప్పటికి పిల్లల కోసం చాలామంది అంటే భార్య అంటే అటు ఇటు ఉండొచ్చేమో గానీ పిల్లల్ని మాత్రం ప్రేమించని తండ్రులుండరు సాధారణంగా. ఎవరో కొంతమంది ఉంటారనుకోండి. పిల్లల కోసమైనా కలిసి బతికేవాళ్ళు, కలిసి నడిచేవాళ్ళున్నారు. తల్లి శోభ గారు పట్టుబడుతున్నారు. అంటే దట్ టూ తల్లి శోభ గారు పట్టుబడటం వేరు. అయితే పిల్లల కోసం కలిసి ఉండటం అంటే, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకి కొంత విచక్షణ ఉంది. జరిగిన సంఘటన పట్ల వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళకుంది. హ్మ్. ఆ జడ్జిమెంట్ మేరకే వాళ్ళుంటారు తప్ప, ఇప్పుడు వీళ్ళేదో కలిసి వాళ్ళని పిలిస్తే సర్దుబాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి విషయాలను అర్థం చేయించటం ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు వాళ్ళ కోసం రీయూనియన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళ అభిప్రాయాలు, పాత అభిప్రాయాలు తప్పు అని ఇద్దరూ భావిస్తే ఓకే. అలా కాకుండా పిల్లల కోసం ఆలోచించి రాజీ పడటం అనేది ఈ టైంలో ఉండదు. హ్మ్. కాబట్టి వాళ్ళ మధ్య అంత అంటే ఈ రీయూనియన్‌కి సంబంధించిన ప్రాతిపదిక అంత బలంగా ఉన్నట్టుగా అయితే ఎక్కడ కనబడట్లేదు. మీడియా స్పెక్యులేషన్ తప్ప. అంటే మీడియా కూడా మీరు ఒక పదవిలోకొచ్చారు. వచ్చిన తర్వాత దాని తాలూకా స్ట్రెచర్ నిలబెట్టుకోవటానికి ఈ వ్యవహారంలో కూడా మీరు చాలా పద్ధతిగా వెళ్ళాలి అన్నట్టుగా వీళ్ళు అడ్వైజ్ చేస్తూ ఈ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. అది కూడా తప్పే. హ్మ్. ఎందుకంటే వాళ్ళు లీగల్ ఫైట్ చేసుకుంటున్నారు. అది ఎలా అవుతుందో అలా అవుతుంది. కోర్టు డెసిషన్ మీద ఆధారపడి ఉంది. వీళ్ళిద్దరూ కలిసి డిజాల్వ్ చేసుకుంటే అక్కడికెళ్ళి ఓ పిటిషన్ వేస్తే అప్పుడు మీరు వార్త రాయండి. అప్పటి వరకు దాని గురించి మాట్లాడే రైట్ ఎవరికీ లేదు. అండ్ సంగీత గారు కూడా మనం చూసాం. స్టార్టింగ్‌లో 2, 3 వ్యాఖ్యలేదో చేశారు కానీ, తర్వాత ఆమె చాలా సైలెంట్ అయిపోయారు. అంటే ఆవిడ ఓపెన్‌గా చెప్పిన మాట ఈ కేసు అంటే కౌన్సెలింగ్ జరిగిన దశ ఒకటుంది. ఆ దశలో రెగ్యులర్‌గా కోర్ట్‌కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండింది. ఆ టైంలో తను మెడ్రాస్‌లో ఉండాలి. ఉండాలి అన్నప్పుడు నేను అదే ఇంట్లో ఉండి రోజు కోర్ట్‌కి వెడతాను అని చెప్పారు. ఈయన వద్దు అది పద్ధతి కాదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆవిడ మళ్ళీ దాని మీద డిస్ప్యూట్ చేయలేదు. చేయలేదు. ఆవిడ బయట నుంచే కోర్ట్‌కొచ్చారు. ఈయన కూడా వెళ్ళాడు. ఆ దశ అయిపోయింది. విన్ అయిన తర్వాత కూడా ఆహ్, అవును. విన్ అయిన తర్వాత ఏమి కూడా ఒక్క మాట ఇప్పటి వరకు ఒక్క మాట మనం చూడలేదు తన వైపు నుంచి. చూడలేదు. పిల్లలు కూడా ఎక్కడ ఓపెన్ ఏరియాలో వాళ్ళ కామెంట్ లేదు. హ్మ్. కామెంట్ లేదు. వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళు ఈ ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఎవరూ రాలేదు. రాకపోవడం మీద కూడా మీడియా స్పెక్యులేట్ చేసింది గానీ, వాళ్ళ వైపు నుంచి మాటలు కాదు. అంటే టోటల్‌గా విజయ్ మీద మీడియా ప్రెషర్ బానే ఉంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని అంతకు మించి ఏం దొరకట్లేదు ఆళ్ళకి. కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనిపిస్తుందా మీకు? కలిసే అవకాశాలు ఉంటే వాళ్ళే చెప్పుకుంటారు. హ్మ్. వాళ్ళు చెప్పుకునే వరకు దీని మీద స్పెక్యులేట్ చేయటం ఎవరు బాధ్యత కూడా కాదు. చూద్దాం సార్ ఏం ఎవరు జరుగుతుందో. మాట్లాడినా తప్పే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.